ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. వినిచిన వారికి చర్చించిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. విరిగి నలుగున హృదయం దయచే ప్రభు. నిన్ను రక్షించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. మేము రక్షణ పొందే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నిన్ను స్థుతించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మాట్లాడేది నేను కానీ ప్రభు, నిలబడేది నేను కానీ మాట్లాడేది నీవు నేను అడుగుతున్నాను నాయన ప్రభు. వినిచిన వారికి చర్చించిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఎలాగో రాయబడి ఉన్నాయండి. యెహెజ్కేలు ఆయన చేసిన సేవలో, బబులోనని చేసిన సేవలో దేవునితో మాట్లాడిన మాటలవి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఎప్పుడు ఇక్కడ మనం మాట్లాడట్లేదు కదా. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. మీరే నిలబడండి, నేను మీ ముందుండి నేను మాట్లాడతానని. మీరు నిలవబడితే దేవుడు ఇక్కడ కూడా ఏమన్నా, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడుచుండవలెనని అని అడుగుచున్నాను. ఏమన్నా? నరపుత్రుడా నేను నీతో మాట్లాడవలెనని అడుగుచున్నానని అంటున్నాడు. మాట్లాడవలని ఆయన నాతో మాట్లాడినప్పుడు నా ఆత్మ నీలోకి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడినట్లునే నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసి నా యొద్దకు, ఇశ్రాయేలుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఏమంటున్నాడు? నరపుత్రుడా, నేను నీతో మాట్లాడినట్టు దేవుడు కూడా నాతో మాట్లాడుచున్నాడు. నా స్వరము విని ఆయన నాతో ఇట్లా అంటున్నాడు, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు నిన్ను, ఇశ్రాయేలుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. అక్కడ నా సేవను చేయమన్నాడు. అప్పుడు సేవ చేయుచున్నప్పుడు అనేక మంది యెహెజ్కేలు మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలందరూ, ఇశ్రాయేల్ వారందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఆయన తిరుగుబాటు చేసినా సరే దేవుని వాక్యంను విడిచిపెట్టలేదు, దేవుని సేవను విడిచిపెట్టలేదు. ఆలయంలో కానీ ఎక్కడైనా సరే దేవుని వాక్యమును. కానీ నేను కూడా నిన్ను పంపుచున్నాను అని అంటున్నాడు. నన్ను పంపిన వాడు నేను కూడా నిన్ను పంపుచున్నాను. వారి పితరుల నుండి కూడా నేటి వరకు కూడా దేవుని మీద తిరుగుబాటే చేసి ఉన్నారంట. దేవుని మీద తిరుగుబాటు చేసి వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయములై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేసి ఉన్నవారు గనుక వారి వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటించుము. ఎలాగూ వారు సిగ్గుమాలిన వారు, కఠినమైన హృదయం గలవారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేసినను గనుక వారు వినకపోయినను సరే తమ మధ్య నువ్వు సేవ చేయమని అంటున్నాడు. వాళ్ళ మధ్య నిన్ను ప్రవక్తగా నిలబెట్టుచున్నాను నేను అని అన్నారు. యెషయా అనే కాదండి, యెహెజ్కేలు అనే కాదు, కానీ మన జీవితాలలో కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం చేసినప్పుడు సేవలు అనేకమైనవి అంటూ ఉంటారు, అనేకమైనవి తిడుతూ ఉంటారు, అనేకమైన నిందలు వేస్తూ ఉంటారు. మనం చేయిందని చేశారని అంటారు, చేసిందని చేయలేదని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. అలాంటినప్పుడు మనం ఏమి చేయాలి? ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సేవను మనము చేతబుచ్చుకుని దేవుని యందు భయభక్తులను కలిగి, దేవుని యందు మనము వినయమును విధేయతను కలిగి మనం ఏం చేయాలి? ముందుకు సాగిపోవాలి. వారు వినకపోయినను సరే నీవు వెళ్ళి నిలవబడుము, నిన్ను వాళ్ళ మధ్య ప్రవక్తగా నిలబెట్టుచున్నానని అంటున్నాడు. ప్రతి సేవ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ ఎదురు దెబ్బలు తగిలే ఉంటాయి. సేవ చేసిన వారికి అనేకమైన దోషమైన మాటలు మాట్లాడతారు, అబద్ధపు మాటలు మాట్లాడతారు, మోసమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మాట్లాడుతూనే ఉంటారు. కానీ మనము ఇవన్నీ కూడా విడిచిపెట్టి వాక్యమును మన హృదయంలో నింపుకుని మనం దానిని బట్టి అనుసరించి మనం నడుచుకోవాలి. ఏంటంటే మనం ఏం చేస్తామంటే వీళ్ళలాగన్నారు, వాళ్ళు అలాగన్నారు అనేసి మనం క్షీణించిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు, ఇవన్నీ కూడా దేవుడు నిలవబెట్టినప్పుడు ఏమంటున్నాడు? యెహెజ్కేలుతో వారు వినకపోయినా వినునను సరే నిన్ను నేను పంపుచున్నాను, వారి మధ్య నిన్ను
నేను పంపుచున్నాను. నీవు వెళ్ళి చెప్పుము, ప్రకటించుము అని అంటున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు వారికి ప్రకటింపవలెనని అన్నాడు. ఎలాగ సెలవిచ్చుచున్నావు? వెళ్ళి అక్కడ ప్రకటించమని అంటున్నాడు. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు వారి మొక్కి ప్రకటించుమని. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండన చెట్లలో, మొండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్యను నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము. వారి మాటలకు భయపడకుము. ఎక్కడ? నరపుత్రుడా, బ్రహ్మ చెట్లలోను, మొండ్ల పొదలలోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్యను నివసించుచున్నావు. అయినను సరే ఆ జనులకు నీవు భయపడవద్దు అని అంటున్నాడు. వారి మాటలకు నీవు భయపడవద్దు అన్నాడు. ఎవరండి? మనమే కదా! అబద్ధమైన మాటలు మాట్లాడు అనేక మనమే తేళ్ళము. మనమే. మనుషులే తేళ్ళు. కానీ అయినను సరే వారి మధ్య నిలబడినప్పుడు నువ్వు భయపడకు. నేను వాళ్ళను నాశనము చేసేదనని అన్నారు. వారికి నీవు భయపడవద్దని అన్నాడు. వారు తిరుగుబాటు చేసిన వారు గనుక వారు వినునను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. నిజంగా ఇది చాలా నా కోసమేనేమో ఈ వాక్యము. ఏంటంటే అనేకమైనవి వచ్చిన అనేక మంది తిరుగుబాటు చేశారు. అనేకమైన మాటలు అన్నారు. కానీ నేను వాక్యాన్నయితే విడిచిపెట్టలేదు. నా జీవితంలో నిజంగా జరిగినది. యెహెజ్కేలు జీవితంలో జరిగినది నా జీవితంలో కూడా. అనేకమైన మాటలు, అనేకమైన దోషమైన మాటలు, అనేకమైన ఎదురు దెబ్బలు వచ్చినాయి. అయినను సరే బైబిల్ విడిచి ఒకటే అన్నాడు దేవుడు. నా కుమార్తె నేనున్నాను. నీవు నడువుము. నీ వెనక ఉండి నేను నడిపిస్తానన్నాడు. ఈరోజు వచ్చే వరకు కూడాను నేను బైబిల్ పట్టుకున్న కాడి నుంచి దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. దేవుడే నన్ను ఆయన త్రోవలో నడుచుకునేలాగా చేస్తున్నాడు. ఇవి నా మాటలు కాదు. నా అనుభవపూర్వకంగా చెప్పుచున్న మాటలు. ఎంతోమంది ఎన్నో కొన్ని మాటలు అనాలని, ఎంతోమంది ఎన్నో కొన్ని బురద జిమ్మాలని అన్నీ కూడా చేసి ఉన్నారు. కానీ నేనైతే బైబిల్‌ని విడిచిపెట్టలేదు. నేనైతే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఒకే నమ్మకం చొప్పున నేను ఇలాగే సాగిపోచున్నాను. అయినను సరే ఏమన్నాడు? భయపడవద్దని అన్నాడు.